హాయ్ అండి, బాగున్నారా? నేను మీ రమానండి. ఈరోజు మనం కొత్తిమీర టమోటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుందండి రైస్లోకి, రోటీల్లోకి. దీని తయారీ విధానం ఒకసారి చూద్దాము. కొత్తిమీర కడిగి క్లీన్ చేసుకున్నానండి. ఒక 5 టమోటాలు తీసుకున్నాను, మీడియం సైజువి. పెద్దవి అయితే 2 అయితే సరిపోతాయండి. అల్లం ముక్కలు తీసుకున్నాను, పచ్చిమిర్చి కొంచెం తీసుకున్నాను, ఎండుమిర్చి ఎక్కువ తీసుకున్నానండి. కరివేపాకు, పోపు దినుసులు తీసుకున్నాను. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొంచెం మెంతులు తీసుకున్నానండి. మెంతులు వేసుకోవడం వల్ల కొత్తిమీర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ అల్లాన్ని, టమోటాలని కట్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని వేయించుకుందాం. పోపు దినుసులు తీసుకున్నాం కదా, అవన్నీ వేసుకుందాం. కొంచెం పుదీనా వేసి కొత్తిమీర పచ్చడి చేసుకున్నారంటే ఆకలి కూడా పుట్టిద్ది. ఇప్పుడు అవి వేగినాయి కదండి. ఇప్పుడు కరివేపాకు పచ్చిగానే బాగుంటాయి. ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాం. ఇది కొంచెం మగ్గనిచ్చి తర్వాత టమాటాలు వేసుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాం. కొత్తిమీర వేగింది కదా, ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. కట్ చేసుకున్న టమాటా ముక్కలు. పోపు వేసుకుంటే ఆయిల్లో టేస్ట్ బాగుంటుంది, నిల్వ ఉంటుందండి 5 రోజుల వరకు. ఇప్పుడు ఒకసారి మూత పెట్టి 1 నిమిషం మగ్గించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. టమాటాలు మగ్గిపోయినాయి, కొత్తిమీర కూడా మగ్గిపోయింది. ఇప్పుడు చల్లారిన తర్వాత పచ్చడి చేసుకొని మళ్ళీ దాన్ని పోపు వేసుకుందాం. పెట్టుకుందాం అండి. ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో వేసుకున్నానండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నానండి నేను. సాల్ట్ సరిపోతుంది మనకి. కొత్తిమీర పచ్చడి ఇలా రుబ్బు పెట్టుకున్నానండి మిక్సీ జార్లో. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం అండి. మనం పోపు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నానండి. పాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో ఇప్పుడు మనం మినపప్పు, ఆవాలు వేసుకుందాం. మినపప్పు, ఆవాలు వేసుకున్నాం కదా, 2 ఎండుమిర్చి వేసుకుందాం. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు అవి వేగినాయి కదండి. ఇప్పుడు కొంచెం ఇంగ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్లో కాస్త ఇది ఫ్రై చేసుకుంటే పచ్చడి వేసుకున్నాక ఆయిల్ ఎంత కనిపించదండి, సరిపోతుంది. ఇది 5 రోజుల వరకు నిల్వ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చడి వేసుకుందాం. కొత్తిమీర పచ్చడి వేసుకుందామండి. ఇంతేనండి, సరిపోయింది. ఇలాగా వేగితే చూడండి ఆయిల్ కూడా కనిపించట్లేదు. ఇప్పుడు ఇది 1 రోజు వరకు బయట పెట్టుకోవచ్చండి. తర్వాత 2వ రోజు నుంచి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5 రోజుల వరకు నిల్వ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇంతేనండి, రెడీ అయిపోయింది.